హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు పొలంలో నారుడ్లు అయితే చల్లడానికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇత్తనాల కట్టలు కూడా సీల్ తీసేశారు మా సారు. ఇత్తనాలు అయితే ప్రతి సంవత్సరం మేము మొద్దొడ్లు పోస్తామండి. 10, 70, 10, 61 ఒడ్లు చల్లేవాళ్ళం మా సౌటి పొలాలు సరిగ్గా పండవని. ఈ రేవంత్ రెడ్డి గారు అన్ని సన్నొడ్లు అంటున్నారు కదా, సోనం వరి విత్తనాలు, సాంబా విత్తనాలు అయితే తెచ్చాము. ఈ సంవత్సరం అయితే సాంబ నారు పోతున్నాం ఫ్రెండ్స్. నారు చల్లే ముందు పోయిన సంవత్సరం కలిపాం కదా, అది 20 ఉంది. 20 మంది అయితే ఉంది. ఇంట్లో ఉన్న మంది అయితే చల్లుతున్నాడు మా సారు. నారుమడి దుక్కి చక్కగా సదును చేసుకున్న తర్వాత రోటావేటర్ వేయించి ముందు చల్లుతున్నాం అనమాట. రోటావేటర్ గీతలు చూడండి. రోటావేటర్ ఒకసారి వేయించి, అంతకుముందు దున్నున్నదే రోటావేటర్ ఒకసారి వేయించి చల్లుతున్నాం ముందు చల్లి, ఇంకా తర్వాత దానిపైన వడ్లు చల్లటం మొదలు పెట్టామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వడ్లు అయితే చల్లుతున్నాం. ఈరోజు బాగా చిక్కగా చల్లుతున్నాం అనమాట. ఎందుకంటే పొడొడ్లు నారు కదా, పలసగా ఉంటే నారు పీకటానికి ఇబ్బంది అవుతుంది కూలీలకి. అందుకే ఒత్తుగా అయితే చల్లడం జరుగుతుంది. 3 టిక్కీలు నారు పోస్తున్నాం ఫ్రెండ్స్ 3 ఎకరాలకి. ఎందుకంటే నారు మిగిలినా బాధలేదు, తగ్గితే అప్పటికప్పుడంటే ఇబ్బంది అయింది కదా. లేదంటే 2 టిక్కీలు అయితే సరిపోతుంది 3 ఎకరాలకు. కానీ 3 టిక్కీలు పోస్తున్నాం. మిగిలితే దమ్ములో తొక్కి చేయొచ్చు, కానీ తగ్గితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నారు టైంలో చాలా దూరం వెళ్ళి నారు మోసుకురావాలంటే ఇబ్బంది కదా ఫ్రెండ్స్. అందుకే 3 కట్టల నారు అయితే చల్లుతున్నాం 3 ఎకరాలకి. చూడండి ఫ్రెండ్స్, మేము వడ్లైనా మేమే చల్లుకుంటాం, మేమిద్దరమే చల్లుకుంటాం. ఏదైనా పని ఇద్దరమే చేస్తాం ఫ్రెండ్స్. మా సారేమో పలసగా జల్లి ఇటు నుంచి అటు నుంచి అదే మునుల్లో చల్లుకు రావాలి, ఎదురు బొదురు అని చల్లుతున్నాడు. నేనైతే ఒక్కసారి సమానంగా మొత్తం చిక్కగా పోసుకుంటూ వస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మా సారి చల్లడానికి నాకు తేడా ఉంటుంది. మొలిసిన తర్వాత అయినా ఏదైనా మగాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నేనైతే చూసుకుంటూ మొత్తం పండియా లేదా అని జాగ్రత్తగా పోస్తున్నాను అనమాట వడ్లు చల్లటం. భూమిలో అయితే తేమ లేదు ఫ్రెండ్స్, పొడొడ్లే చల్లుతున్నాం. ఒకవేళ 2 రోజులు చూసిన తర్వాత వర్షం పడనప్పుడు ఇంకా నీళ్ళు పెట్టుకోవచ్చు, నీళ్ళ అవకాశం అయితే ఉంది కదా అని వడ్లు అయితే చల్లేస్తున్నాం అనమాట. గాలి మాత్రం మామూలుగా తోలట్లేదు ఫ్రెండ్స్, విపరీతంగా గాలి తోలుతుంది. అప్పుడే వర్షం వచ్చిద్దా అన్నట్టుంది, కానీ వర్షం రాలేదు. ఫుల్గా వర్షం వచ్చిద్దేమో అనుకున్నా, కానీ గాలితోనే ఆగిపోయింది. వర్షం అయితే పడట్లేదు మా సైడు ఈ సంవత్సరం, ఎందుకో తెలీదు. పత్తి విత్తనాలు పెట్టాము, మొలవలేదు. మళ్ళీ పెట్టాము, మళ్ళీ వాంజలు లైట్గా పడి మళ్ళీ అలాగే అయింది. నారొడ్లకైతే అంత ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్, కాబట్టి నారుమడే కదా, ఒక పూట తడిసిపోతుంది ఒడ్లు. నీళ్ళైతే పెడతాము, ఇంకా చల్లి మళ్ళీ పైన రోటావేటర్ వేయాలన్నమాట చల్లిన తర్వాత. మొత్తం చిక్కగా అయితే చల్లేస్తున్నాం. మా సారు నేను దుగున్ వైపు దాటి అవతలకి వెళ్ళిపోతానేమో బయటికి చల్లుతున్నానని ముందు కట్టలాగా దారి పోస్తున్నారు. ఇక్కడి నుంచి అవతలకి చల్లొద్దు, ఇక్కడికే చల్లాలని కొంచెం గద్దిస్తున్నారనమాట. నేనేమో భూమి ఖాళీ ఉంది కదా, దరిదాకా చల్దామని చల్లుతున్నాను. అందుకే ముందే కట్టేస్తున్నారు మా సారు, నేను అటు పైకి చల్లుతానేమో అని. ఈరోజైతే నారొడ్లు పోస్తున్నాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అయితే ఉంది, కానీ ఈ వర్షాలు మమ్మల్ని ఈ సంవత్సరం ఫస్ట్లోనే ఇబ్బంది పెట్టినాయి. జీలుగు చూసారా మా వెనక జీలుగు, అప్పుడెప్పుడో జీలుగు చల్లాం కదా, అదే పురుగు పడకుండా ఉండుంటే మోకాళ్ళు ఎత్తు జీలుగు అవ్వాల్సింది. ఈ నారుమడికి దానికి తేడా లేకుండా ఉంది. జీలుగు అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. జీలుగు జల్లిన ఖర్చు మొత్తం దండగే అనమాట, దుక్కి దండగా, ఇత్తనాల దండగా. అదిగో ములిసిన మొక్క ములిసినట్టు ఇంకా పురుగు తినేసేసింది జీలుగు మొత్తం.
మా సార్ చూడండి ఇంకా ఫాస్ట్గా చల్లాలి నాకంటే ముందని, ఇంకా ఫాస్ట్గా చల్లుతున్నాడు. నేను చల్లుతున్నా. అయిపోతుంది ఫ్రెండ్స్. నారు చల్లడం అయితే అయిపోవడానికి వచ్చింది. కంప్లీట్ ఇంకొక మును ఉందన్నమాట. నా మునుగులు అయితే రెండోసారి చల్లే పని లేదు, మంచిగానే చల్లాను. చల్లిన తర్వాత రోటావేటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సైడ్ కూడా నారు పొడి నారు ఇలాగే చల్లుతారా, ఇంకా వేరే విధంగా చల్లుతారా? మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ. మేమైతే పొడినారు అయితే పోసాము, చాలా మంచిగా కుదిరింది. అవి రోటావేటర్ గాళ్ళు ఉంటాయి కదా, మునుగుల్లాగా తిరిగి ఆ ట్రాక్టర్ గాళ్ళు అవన్నీ కనిపించకుండా మా సార్ అయితే కాలుతో నెట్టేస్తున్నాడు. ఈ పని కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి.